హలో గైస్, సో నేను ఇప్పుడు ఒక 10 days ట్రిప్కి వెళ్ళా. అది ఒక్కరోజు సెలవు పెట్టలేదు మా కార్పొరేట్ ఆఫీస్లో. అది ఎలానో చెప్తాను చూడండి. సో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. నేనేమన్నా నైట్ షిఫ్ట్లో ఉన్నాను. అంటే 5 days. సో 5 days నైట్ షిఫ్ట్లో ఉన్నా కాబట్టి ఇటు పక్కన వీకెండ్ అంటే థర్స్డే స్టార్ట్ అయ్యాను. థర్స్డే స్టార్ట్ అయితే ఫ్రైడేకి రీచ్ అయ్యా. అక్కడ రీచ్ అయ్యా, ద్వారకా రీచ్ అయ్యాను. ద్వారకా రీచ్ అక్కడ ద్వారకాధీష్ టెంపుల్ని, దాని తర్వాత ఏమన్నా ఇంకేమున్నాయి, ఇంకా వేరే ఉన్నాయి. అక్కడ వాటిని చూసేసా. దాని తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినానంటే, అక్కడ ఫ్రైడే అయిపోయింది, సాటర్డే సండే కూడా అక్కడే ఉన్నాం. ఆ 3 రోజులు అక్కడే ఉన్నాం. అంటే ఇక్కడ మంగళగిరి నుంచి ఇక్కడ బయలుదేరుతాను. ఫ్రైడే మార్నింగ్ ఏమన్నా అక్కడ ఫ్లైట్ ఉంది. ఫ్రైడే మార్నింగ్ ఫ్లైట్ అహ్మదాబాద్ వెళ్ళాం. అహ్మదాబాద్ నుంచి ద్వారకాకు వందే భారత్ ఎక్స్ప్రెస్, ఓకా వందే భారత్, అది ఎక్కి ద్వారకా వెళ్ళాం. ద్వారకాలో సాటర్డే నైట్కి ఉన్నాం అనుకుంటా. ఆల్మోస్ట్ సాటర్డే నైట్కి ఉన్నాము. సాటర్డే నైట్కి ఉన్నప్పుడు అక్కడ మేము ఏం చేసాము, సాటర్డే నైట్కి ఉంటే అక్కడి నుంచి సండే ఉంటుంది కదా, సండే మళ్ళీ నైట్కి వందే భారత్ బుక్ చేసాం. అదే ఓకా వందే భారత్ రిటర్న్ అహ్మదాబాద్కి. ఈ మధ్యలో ద్వారకాలో అక్కడ బేట్ ద్వారకా, దాని తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగం ఇవి చూసేసామన్నమాట. అవి చూసేసాం. సో అలా ఆ 3 days అయిపోయింది. ఇప్పుడు మండే అనేది ఉంటుంది నాకు వీకెండ్ అంటే వీక్లీ ఆఫ్ ఒకటి ఉంది, ఓకేనా, అంటే కాంప్ ఆఫ్ ఒకటి ఉంది, మండే ట్యూస్డే. సో ఈ 2 రోజులు మనకు అవసరం లేదు. తర్వాత వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఏమన్నా నైట్ షిఫ్ట్లో ఉన్నాం. సో మండే ట్యూస్డే ఏంది మనకు కాంప్ ఆఫ్ ఉండటం వల్ల ఏం చేసిన, మండే ట్యూస్డే ఇక్కడ నుంచి మా ట్రిప్ ఏంటంటే ద్వారకా వెళ్ళి, ద్వారకా నుంచి ఇది చార్ధామ్ కంప్లీట్ అవ్వాలి. అక్కడి నుంచి మండే అంటే సండే నైట్ ఢిల్లీకి బయలుదేరాం. అహ్మదాబాద్లోనే ఎక్కాము మండే మార్నింగ్ అక్కడ ఫ్లైట్ ఉంది. ఆ మార్నింగ్ అక్కడ ఫ్లైట్ ఎక్కగానే మండేకి 10కి ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. అరౌండ్ 10 ఆ టైంలో. అక్కడి నుంచి మళ్ళీ ఏమన్నా ఇక్కడికి హరిద్వార్కి ఒక ట్రైన్ బుక్ చేసాం. అది కూడా వందే భారత్, మ్యాక్స్ వందే భారత్, అది కూడా వందే భారత్ కేసు. ఎందుకంటే ఇది వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది, అందుకని గుర్తులేదు. బట్ స్టిల్ అది కూడా వందే భారతే. హరిద్వార్ వెళ్ళాము. హరిద్వార్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక ఏది ప్లాన్ లేదు. మండే నైట్కి హరిద్వార్ వెళ్ళాం. సో ఈ 5 daysలో 4 temples చార్ధామ్ని ఫినిష్ చేయాలి. అది ఎలా ఫినిష్ చేసామనేటువంటి అది కూడా చెప్తాను. 5 days 4 temples కాబట్టి ఫస్ట్ 2 అంటే మండే నైటే మా ప్లాన్ ఏంటంటే అక్కడి నుంచి యమునోత్రికి బస్సెస్ ఉంటాయి అనుకున్నాం. జానక్ చెట్టికి వెళ్ళి అక్కడి నుంచి యమునోత్రికి ట్రెక్కింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే మా ప్లాన్ ఫ్లాప్ అయింది. అక్కడ బస్సెస్ లేవు. మేము 9కి ఏమైనా హరిద్వార్లో దిగంగానే బస్సు ఎక్కేద్దాం, అక్కడ హోటల్ రూమ్ ఏమో అవసరం లేదు అనుకున్నాం. కానీ బస్సు లేదు. వాళ్ళని అడిగితే నేను పొద్దున్నే 7కి వచ్చిద్ది, దానికి పోవాలి అన్నాడు. సో అందుకని మేము ఏం చేసాం, ఇంకా అక్కడి నుంచి హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాం. అక్కడ ఒక 1000 rupees అయింది హోటల్ రూమ్కి. దాని తర్వాత ఆ హోటల్ రూమ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి అదే పొద్దున్నే 5కి ఒక బస్సు, 7కి ఒక బస్సు. మాకేమైందంటే 5కి ఉండాల్సిన బస్సు మిస్ అయ్యాం. ఎలాగనుకున్నారు, మేము 3:30 లేసాం. నేను మా ఫ్రెండ్ 3:30 లేసి మొత్తం రెడీ అయ్యి 4కి రెడీ అయ్యి ఎగ్జాక్ట్ బయటికి వెళ్దాం అనుకుంటే ఆయనకి హోటల్ ఓనర్ లాక్ చేసుకొని పనుకున్నాడు. అంటే ఆ రూమ్స్ ఖాళీగా ఉంటాయి, ఏ రూమ్లో పనుకున్నాడో తెలియదు. ఇంకా అన్ని రూమ్స్ కొట్టి అందరిని డిస్టర్బ్ చేసి కూడా లేపి బయటికి వెళ్ళేసరికి మా 5:30 అయింది. అందరినీ లేపాను కదా అయితే. ఆ రోజు అందరు తిట్టుకునే ఉంటారు. బట్ స్టిల్ ఐ నీడ్ టు క్యాచ్ ద బస్. ఎట్టయితే అదైతే మిస్ అయిపోయింది ఆ బస్సు. దాని తర్వాత ఇంకేం చేశాము, అక్కడి నుంచి 7కి బస్సు ఉంది కదా, 7కి బస్సుకి వెళ్తే అదేంటి గంగోత్రికి వెళ్ళే బస్సు ఉంది డైరెక్ట్. కానీ యమునోత్రికి వెళ్ళేది లేదు. కానీ యమునోత్రి ఎట్లా ఉండిద్ది అంటే ఇలా ఉంటాయి కదా, అంటే ఇలా వచ్చి ఇటు వెళ్తేనైనా యమునోత్రి, ఇటు వెళ్తేనే గంగోత్రి రోడ్డు ఉంటాయి. ఈ ప్లేస్ని దరూరో ఏదో ఉంది, దారుగానో ఏదో ఉంది. అక్కడ దిగిపోయాం. ఇక్కడ దిగిపోయిన దాటి ఇక్కడి నుంచి బస్సెస్ ఏం లేవు, ఓన్లీ క్యాబ్స్ అక్కడ పెట్టున్నాయి. మేము అక్కడ అరౌండ్ 12కి దిగాము మధ్యాహ్నం పూట. దిగి అక్కడ ఉంది ఆ క్యాబ్లో ఎక్కాము. అంటే జస్ట్ మాతో పాటు వచ్చిన వాళ్ళు మా ముందుకి వెళ్ళిపోయారు క్యాబ్లో. అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళే 2 ఉన్నారు కప్పులు, ఒక క్యాబ్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి అయిపోయింది అలా ట్రావెలింగ్. దాని తర్వాత మేము దిగాము. అక్కడ ఎగ్జాక్ట్ దిగిన తర్వాత ఏమైందో చెప్తాను, ఒక్క నిమిషం. సో గైస్, అక్కడ ట్రీకి మాకు ఏది దొరికింది, క్యాబ్ దొరికింది. మధ్యలో బయటికి వెళ్ళి వచ్చాను నేను, మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే. కాబట్టి ఏమన్నా కంటెంట్ మిస్ అయితే జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ లెట్స్ కంటిన్యూ ద స్టోరీ.
అక్కడ 3కి ఏమైంది 12 నెంబర్స్ ఉంటే కానీ ఆ క్యాబ్ కదలదు. అక్కడ ఎక్కి కూర్చున్నాం, 12కి ఎక్కి కూర్చున్నాం కదా, 12 నెంబర్స్ ఉంటే కదిలిద్ది. మేము ఎలా అంటే అక్కడ కూర్చున్నాము, ఈ మధ్యలో ఒక పహది అమ్మాయి ఉంది, మంచి భలే ఉంది గైస్. వెళ్ళాము, మాట్లాడాను, మంచిగా ఫుడ్ పెట్టింది, డబ్బులు తీసుకున్నాము ఫుడ్కి, బాగుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇటు వెళ్ళాము, బాగుంది. అక్కడ ఫుడ్ అయితే మాట్లాడి సూపర్ ఉంది. ఇంకా వెజిటేరియన్ తినాలి కాబట్టి అక్కడ నాన్ వెజ్ అసలు ట్రై చేయలేదు. ఇంకా 3:34కి స్టార్ట్ అయింది. ఒక 12 నెంబర్స్ వచ్చారు, అందులో 6 నెంబర్స్ ఫ్రమ్ యూపీ లక్నో, దాని తర్వాత 2 నెంబర్స్ 6 1 2 3 మేము 2 ఏమన్నా ఫ్రమ్ హైదరాబాద్, ఇంకో 6 + 2 చూసుకోవా, ఇంకో 2 ఏమన్నా ఫ్రమ్ ముంబై, ఇంకొక 3 9 + 3, ఇంకో 3 ఏమన్నా ఫ్యామిలీ, ఫాదరు మదరు డాక్టరు. ఓకేనా, ఇంకా అలా స్టార్ట్ అయ్యాము యమునోత్రి. ఎప్పుడు మండే ఈవినింగ్, ట్యూస్డే ఈవినింగ్ అనుకుంటా, ట్యూస్డే వెన్స్డే అంతేలేండి, ట్యూస్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము యమునోత్రి. ట్యూస్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము, వెళ్ళాము అక్కడికి. యమునోత్రి నైట్కి వెళ్ళాము, ట్యూస్డే నైట్కి వెళ్ళాము, అరౌండ్ 8 అలా అయింది. అక్కడికి వెళ్ళేసరికి 8 or 9 అనుకుంటా, 9 అయిందంటుంది. సో అక్కడ 9 అయిన తర్వాత అక్కడ ఇంకా హోటల్ రూమ్ తీసుకున్నాం. సో ట్యూస్డే నైట్ వెళ్ళాము కదా, వెన్స్డే ఏమన్నా మనం యమునోత్రికి వెళ్ళి దిగిపోయి అక్కడి నుంచి గంగోత్రికి సేమ్ అదే క్యాబ్ కూడా వస్తానన్నాడు, అంటే అదే ట్రావెల్ ఆయన వస్తానన్నాడు. సో అదే ట్రావెల్లో అక్కడ అంటే వెళ్ళాము, ట్రెక్కింగ్ చేసాము, దిగాము. వెన్స్డే మధ్యాహ్నాన్ని దిగిపోయాము. మేమందరం ఏమనుకున్నాం అంటే అరౌండ్ 9 దిగిపోదాము పైకి ఎక్కి అనుకున్నాం. కానీ మేము అక్కడ రీచ్ అయ్యి అదంతా చూసి నిద్రపోయేసరికి మాకు 2 అయింది, ఫుడ్ తినేసరికి అలా 2 అయింది. అంటే నేను మా ఫ్రెండ్ అందరం నిద్రపోయేసరికి 9-10కి రీచ్ అయ్యాము. నేను అక్కడ యమునోత్రి, అదే జానకి చెట్లి. సో అక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. మేము 5కి స్టార్ట్ అయ్యాము. 5కి స్టార్ట్ అయ్యి 5కి కాదు 6కి స్టార్ట్ అయినట్టు, 6కి స్టార్ట్ అయ్యి కింద దిగేసరికి మాకు 10 అయింది. ఈ మధ్యలో ఏమైంది, ఆ ఫ్యామిలీ వచ్చారు కదా, అలా అదే ఆంటీని ఏమైందంటే పైకి ఎక్కుతుంటే ఒక గుర్రం తన్నింది గైస్. ఆమెకి ఇచ్చేయి డిస్లోకేట్ అయింది. ఇంకా మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడ లేట్ అయింది, అక్కడ ఒక 4 hours లేట్ అయింది. సో మేము దిగిపోయాము, అదే చిన్నగా ఎక్కాము, కరెక్ట్ మేము దిగే టైంకి ఎక్కారు. వాళ్ళు దిగి వచ్చేసరికి 1:32 అయింది. అక్కడ వెన్స్డే నైట్ 1:32కి మళ్ళీ అక్కడ లంచ్ చేసేసి గంగోత్రికి వెళ్ళాం. గంగోత్రికి వెళ్తుంటే గైస్ మధ్యలో ఏమైందంటే మొత్తం హిల్ స్టేషన్స్. సో కాబట్టి ఆ క్యాబ్ని ఆపేశారు, పోనీయట్లేదు ఆ బ్రిడ్జ్ మీద నుంచి. ఆఫ్టర్ 8 అప్పుడు మాకు మధ్యలో ఒక చోట ఆయన తీసుకెళ్ళి ఒక హోటల్ ఇప్పించారు. 500 పర్ రూమ్కి 2 నిద్రపోవచ్చు, విత్ అటాచ్ బాత్రూమ్. సూపర్ ఉంది హోటల్. దాని ముందు ప్యాలెస్ ఉంది, అది బాగుంది. ఆ ప్యాలెస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆ లొకేషన్ అయితే. సో అక్కడ ట్యూస్డే అయిపోయింది కదా, వెన్స్డే అయిపోయింది. థర్స్డే మార్నింగ్ ఆ తెగిలి పైకి వెళ్ళి కింద దిగిపోయాం, అయిపోయింది థర్స్డే మార్నింగ్. ఇది గంగోత్రి అంటే పక్కనే ఉండేది కదా, గంగలో స్నానం చేసి గంగోత్రి అమ్మవారిని దర్శించుకొని వెంటనే వచ్చేసాం. మళ్ళీ ఆయన మమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ దించాలంటే ఉత్తరకాశీలో దించాలి. సో మేము ఉత్తరకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్ళాలి. ఇది పెద్ద టాస్క్ మాకు. అంటే ఇప్పుడు దాకా అంటే ఇది అయిపోయింది, బుక్ చేసుకున్నాము, అంటే అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాం కానీ మనం ముందే బుక్ చేసుకోలేదు, అది అయిపోయింది. అలా ఇలా బోట్ అద్దంలో చూసినట్టు అయిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి మనం ఉత్తరకాశీ పోయినాం కదా. ఉత్తరకాశీ పోయిన తర్వాత అక్కడ కొద్దిగా షాపింగ్ చేసాం, ఎందుకంటే కేదార్నాథ్ అంటే కొద్దిగా చల్లగా ఉండేది కాబట్టి స్వెటర్లు అవి తీసుకోవాలన్నారు. సరే అని చెప్పి తీసుకున్నాను. మనకేమన్నా కాదు కొద్దిగా ఆపరేషన్ కూడా అయి ఉంది, అంటే ఇప్పుడే కాదులేండి, ఒక 2 years అలా అయింది ఏసీఎల్ ఆపరేషన్. అంత నొప్పి ఏం లేదు, బట్ కానీ మనం అట్టగా వెళ్ళాం కదా, అయినా కూడా మనం వాకింగ్కే వెళ్ళాము కేదార్నాథ్ ట్రెక్కింగ్కి. అలా ట్యూస్డే ఏమైందంటే అక్కడ నుంచి ఉత్తరకాశీలో పొద్దున్నే 5కి బస్సు, ఎక్కడికి ఉత్తరకాశీ నుంచి గౌరీకుండకి బస్సు పట్టుకుంటే వెళ్ళిపోతాం. 5కి 7కి అనుకుంటా, 7కి 5కి ఉంది, కానీ 5కి ఉండేది ఏంటంటే అది మధ్యలో ఆగిద్ది అనమాట. సో 7కి బస్సు ఉంది. ఈ వెన్స్డే మనకి వర్కింగ్ డే, నైట్ షిఫ్ట్.
ట్యూస్డే వెన్స్డే నైట్ షిఫ్ట్. నైట్ అక్కడ ఉన్నానని చెప్పా కదా, నైట్ 8 దాటిన తర్వాత మనది 10 to మార్నింగ్ 6 షిఫ్ట్. 10 to 6 అంటారు కానీ మనం 5:30కి అలా లాగౌట్ అయిపోవచ్చు, ఎందుకంటే నా ముందు వచ్చేస్తాను. సో అక్కడ ఆ గంగోత్రికి వెళ్ళేటప్పుడు అక్కడ అయిపోయింది నైట్ షిఫ్ట్. అక్కడ హోటల్ రూమ్లో చేసేసా. రాడ్ శివ దయ వల్ల అక్కడ అయిపోయింది. దాని తర్వాత థర్స్డే చూడండి ఏమైందో. థర్స్డే ఇలా ట్రావెలింగ్, మార్నింగ్ అంతా ట్రావెలింగ్ చేసాం. నైట్కి అంటే మా ట్రెక్కింగ్ ఎలాంటిదంటే నేనేం ప్లాన్ చేశానంటే నైటే ఎక్కుదామని చెప్పి ఒక టార్చ్ ఒకటి కొనుక్కున్నాను. ఎందుకంటే నైట్ అయితే గుర్రాలు, దాని తర్వాత మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. ఓన్లీ ఫ్యాసినేటెడ్ ఎవరైతే పీస్ కోరుకుంటారో వాళ్ళే ఉంటారు. కాబట్టి అలా నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట కేదార్నాథ్కి ట్రెక్కింగ్. గౌరీకుండలో అరౌండ్ 8కి స్నానం చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ ఒక తెలుగు అబ్బాయి పరిచయం అయ్యాడు. నేను నా అబ్బాయి వస్తాం. మా ఫ్రెండ్ ఏమన్నా ఎక్కేశాడు, అంటే మనవాడు మంచి స్పీడ్గా ఉన్నాడు లేని మనవాడు ఎక్కేశాడు. ఈ అబ్బాయి కూడా మధ్యలో ఆగిపోయాడు. 8కి స్టార్ట్ అయ్యాము. 8కి గౌరీకుండలో స్నానం చేసి 9:30 10కి స్టార్ట్ అయ్యే ట్రెక్కింగ్. 10కి స్టార్ట్ అయితే అది కేదార్నాథ్ ట్రెక్ అనేటువంటి 16 kilometers ట్రెక్ ఉండేది. చాలా ఇబ్బంది అంటే మనం ఏం చేసామంటే నా ల్యాప్టాప్ క్యారీ చేయాలి. దాని తర్వాత దానికి తడవకుండా పెద్దది తీసుకున్నా రక్సాక్. ల్యాప్టాప్ క్యారీ చేయాలి, దాని తర్వాత తడవకుండా ఇది మంచుకో దాన్ని ఏమంటారు రెయిన్ కోట్ క్యారీ చేయాలి. దాని తర్వాత మంచు కోట్ ఒకటి క్యారీ చేయాలి, అంటే చలి రాకుండా. దాని తర్వాత కొద్దిగా ఫుడ్ ఐటమ్స్, అలాంటి ఫుడ్ అయితే దొరికింది గైస్. కానీ నేను వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళాను, ఎందుకంటే ఆ పైన వాటర్ బాటిల్ 100 rupees ఉంటుంది. ఆ కేదార్నాథ్ దగ్గర 150 rupees అంటే మన కిలోమీటర్ పెరిగేసరికి వాటర్ బాటిల్ ప్రైస్ కూడా పెరిగిపోయి ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 100 rupees ఉంటుంది. అలా అయ్యింది. అలా వెళ్తూ ఉంటే మా వాడు ఎక్కేశాడు. 3:30కి మార్నింగ్ ఎక్కేశాడు. 10కి స్టార్ట్ అయ్యాడు. 9:30కి స్టార్ట్ అయ్యామనుకోండి, ఆ 3:30కి ఎక్కేశాడు. అంటే అక్కడికి ఎన్ని గంటలు పట్టింది? 9, 10:30, 11:30, 12:30, 1:30, 2:30, 3:30, అది 5 hours పట్టింది. సో నేను ఎక్కేసరికి 5 అయింది. ఎందుకంటే 6.5 hours పట్టింది. ఆడికంటే 1.5 hour ఎక్కువ కొద్దిగా ఎక్కలేకపోయాను. అంత బరువే నాకు 9 kgs ఉంది. కేదార్నాథ్లో అదేం పట్టుకెళ్ళా, అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చారు కాబట్టి అడెక్కేసారు. మనకి 9 kgs బరువుతో ఎక్కాను కరెక్ట్ 4:30కి. అలాగే డైరెక్ట్ ఇంకేం లేదు, ఊరికే అక్కడ నదిలో నుంచి నీళ్ళు, హెలికాప్టర్ పక్కన ఏదో పంప్ ఉంది, హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతూ ఉంటాయి. దాని పక్కన ఒక పంప్ ఉంది, దాని ముందుకు ఆపోజిట్ వైపు. అక్కడ తీసుకొని నీళ్ళు చల్లుకొని అంతా సింగ్లైజ్ చూసుకుంటా అనుకొని వెళ్ళిపోయా. ఇదేది థర్స్డే అయిపోయింది కాబట్టి ఫ్రైడే మార్నింగ్ ఇది థర్స్డే నైట్ ఎక్కితే ఫ్రైడే మార్నింగ్ 4:30కి లైన్లో నుంచున్నాం. ఆ లైన్ గాయస్ కదిలి ఎప్పటికి వెళ్ళింది అనుకున్నారు? మధ్యాహ్నం 12:30 అయింది దర్శనం అయ్యేసరికి కేదార్నాథ్లో. ఆ పరమశివుని దర్శించుకొని, అంటే స్వర్శ దర్శనము, మన తలకాయ అనియచ్చు నుదురు ఫోర్హెడ్ని, కాబట్టి దానికి మిస్ అవ్వకూడదని చెప్పి వెళ్ళాము. 12 దాకే ఉండిద్ది, పొద్దున్న 5 to 12. అని మిస్ అవ్వలేదు. ఇంకా అక్కడ తర్వాత వేరే ఉంటాయి కదా, లేదు పైన కాలభైరవుడి టెంపుల్, అవి చూద్దాం అనుకున్నాం. కానీ అప్పటికే నాకు ఓపిక లేదు కాళ్ళల్లో. ఇంకా అలా 12:30 అయింది కదా, అక్కడ తినేసి 12:30, 1కి బయటకు వచ్చాం. తినేసి ఆ తర్వాత కిందకి స్టార్ట్ అయిపోయాం. ఎన్నికి స్టార్ట్ అయ్యాం? 3కి స్టార్ట్ అయ్యాను, 4కి కిందకి 4కి స్టార్ట్ అయ్యాను. నాకేంటంటే కాళ్ళు కింద దిగుతుంటే కొద్దిగా అంటే కలిసి ఒక్కసారి అప్పుడే పడ్డాను అనమాట. ట్రెక్కింగ్కి వెళ్ళే ముందు ఆడతా పడ్డాను. కాళ్ళ కింద దిగుతుంటే కొద్దిగా నొప్పి వస్తుంది. ఇప్పుడు అదేం వెళ్ళింది. అప్పుడు పడతాం వల్ల ఇంకా కింద దిగతాం మనకి లేదండి. 4కి స్టార్ట్ అయినా నేను దిగాను తెలుసా, 7 hours దిగాను గైస్. 11కి అలా దిగాను కిందకి. 11కి కిందకి దిగితేనేమన్నా అక్కడ ఇది గౌరీకుండ, అక్కడ వర్షం ఆల్రెడీ మాకు అర్థమవుతానే ఉంది. అక్కడ వర్షం పడేటప్పుడు పైన పడతా ఉంది కేదార్నాథ్ టెంపుల్ దగ్గర. అంటే టుప్పర కింద దిగేసరికి పెద్ద ఫ్లో వచ్చి ఆల్మోస్ట్ మోకాలంట లోటుకి వర్షం పడి పోలీసులు ఆపేశారు. గౌరీకుండ నుంచి కిందకి వెళ్దాం లేదన్నారు. అంటే గౌరీకుండ నుంచి అక్కడ ఒకటి ఉండిద్ది సోన్ప్రయాగ్ వెళ్ళడానికి లేదన్నారు. ఆ డిస్టెన్స్ అక్కడ జీప్స్ ఉంటాయి, 50 rupees తీసుకుంటారు. అది కూడా లేవు, ఆపేశారు. అంటే ల్యాండ్ స్లైడింగ్ అవుతుందంట కొండల మీద నుంచి 6 kilometers. వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు, మనకైనా మోకాళ్ళ నీళ్ళు. అది మేము అసలు నిద్రపోకుండా ఏం లేకుండా థర్స్డే నైట్ ఎదట్లేదు, ఫ్రైడే అనేది వర్షము, ఫ్రైడే నైట్ ఆ వర్షంలో కింద దిగి ఆ గౌరీకుండ దగ్గర ఆగిపోయాం.
అక్కడ ఆగిపోయి ఏం చేశాను, మళ్ళీ ఒకటి మర్చిపోయాను గైస్. ఈ థర్స్డే నైట్ షిఫ్ట్ ఉంటుంది కదా. కేదార్నాథ్ ట్రెక్కింగ్లో మీకు ఆల్మోస్ట్ జియో ఎయిర్టెల్ సిమ్స్ కనుక్కుంటే యు ఆర్ సర్వైవ్డ్. అంటే నాకు జియో ఎయిర్టెల్ సిమ్స్ ఉన్నాయి. నేను అంత ఆ రోజు ఏం చేశానంటే నాకు అంత పెద్ద షెడ్యూల్ కూడా లేదు, బిజీ షెడ్యూల్ కూడా లేదు. షిఫ్ట్ జస్ట్ ఒక 4 calls అలా ఉన్నాయి. నేను ఆ షిఫ్ట్ చేసుకుంటే ఎక్కాను కొండని. అంటే అక్కడైతే సిగ్నల్ వచ్చిందో అక్కడ కాల్కి వచ్చేసరికి ఆ సిగ్నల్ దగ్గర ఆగిపోతాం. అక్కడ చూడటం సబ్ మళ్ళీ ఏమైనా అక్కడ మధ్యలో ఇవి ఉంటాయి చూసారా, దాన్ని ఏమంటారు, టీ షాప్స్ ఉంటాయి. ఎప్పుడు ఓపెన్గా ఉంటాయి టీ షాప్స్, టెన్స్ ఉంటాయి. అలాగా 50 రూపీస్ ఇస్తే ఛార్జింగ్ పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. ఆ ఛార్జింగ్ పెట్టుకున్నాను, అలా అయిపోయేది. దాని తర్వాత అది అయిపోయాక దిగేసాం. ఉత్తరకాశీలో మనకి ఇరుక్కుపోయాం. ఈ మోకాలు నీళ్ళు పైనుంచి అంత వరద వస్తుందో ఎవరికి తెలియదు, అంతా నాపేశారు. ఇంకా అక్కడ హోటల్స్ లేవు. అంటే గౌరీకుండ దగ్గర అసలు హోటల్స్ లేవు. ఉత్తరకాశీ గారు గౌరీకుండ అక్కడ హోటల్స్లో ఏం లేవు. ఇంకా అక్కడ ఏం చేసామంటే అలా ఎదగగా డాష్కి ఒక్కటి దొరికింది, ఒక్క హాల్ దొరికింది. అందులో 40 members ఉన్నారు. అంటే మేమే ముందు వెళ్ళాములేండి, ఒక 5 members తర్వాత మేమే వెళ్ళాము. మాకు మంచిగా బెడ్స్ అయితే దొరికినాయి. మా తర్వాత వచ్చిన వాళ్ళకి బెడ్స్ కూడా లేవు, కింద వాళ్ళే అవి వేసుకొని పడుకోవాలి, ఎందుకంటే ఒక రోజుకి ఉండాలి కాబట్టి. ఇంకా అప్పటికి ఫ్రైడే నైట్, అది ఫ్రైడే నైట్ అక్కడ స్టే చేసి సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5కి దిగి బద్రీనాథ్ వెళ్దాం అనుకున్నాం. కానీ మేము అంత అలిసిపోయేసరికి అరౌండ్ 12:30 హోటల్కి వెళ్ళాం. లెగిసేసరికి 8 అయింది. 3 hours పోయింది ఇక్కడ. ఇంకా బద్రీనాథ్కి మాకు ముందే బుకింగ్ లేదు, అది బుకింగ్ చేసుకోవాలంట. వచ్చే టైము 3 bookings ఇస్తారు. అంటే 3 అంటే మేము ఎలా చేసామంటే యమునోత్రి, దాని తర్వాత గంగోత్రి, దాని తర్వాత రోజు కేదార్నాథ్, అంటే +1 day ఇస్తారు దీనికి వాల్యూ, అంటే దాని యొక్క వ్యాలిడిటీ. ఓకేనా, యమునోత్రి +1 day అంటే మండే ట్యూస్డేకి యమునోత్రి, ట్యూస్డే వెన్స్డే గంగోత్రి, థర్స్డే ఫ్రైడే కేదార్నాథ్. ఫ్రైడేకి అయిపోయింది. కానీ సాటర్డేకి మేము వెళ్ళినా కూడా అక్కడ బుకింగ్ లేదు కాబట్టి బద్రీనాథ్ ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాం. అప్పటికే ఓపిక అయిపోయినాయి, ఒంట్లో ఓపిక లేదు. ఆ వర్షంగానే పడకపోతే వర్షం మొత్తం తడుస్తున్నాయి. ఆల్మోస్ట్ కింద దిగేటప్పుడు 10 hours తడుస్తూనే వచ్చాము. రెయిన్ కోట్ వేసుకున్నాం, ఇది వేసుకున్నాం, మొత్తం తడుస్తూనే వచ్చాం. అయినా కూడా ఎట్టాగొట్టా దిగిపోయాం. ఇంకా అక్కడి నుంచి సోన్ప్రయాగ్ వచ్చాం. సోన్ప్రయాగ్ దగ్గర ఒక కారు మాట్లాడుకున్నాం, హరిద్వార్ వెళ్ళాలి. ఏది సాటర్డే నైట్కి ఇది ఉంది, ఏందది ట్రైన్ ఉంది. సో కాబట్టి నేను ఒక్కటి స్కిప్ చేసింది ఏంటంటే ఫ్రైడే నైట్, అలారం, అంటే నైట్ షిఫ్ట్ కాబట్టి 10 అయింది. ఇప్పుడు అలారం అవుతుంది. సో మనం ఏది ఫ్రైడే నైట్ అక్కడ ఎక్కడ గ్లాషియర్ నుంచి కింద దిగా గౌరీకుండ దగ్గర ఉన్నాము. ఇంకా ఆ రోజు ఏం పట్టించుకోలేదు, సిక్ లీవ్ పెట్టేసా. సో కాబట్టి వెన్స్డే థర్స్డే మేనేజ్ చేసామండి. ఇది సిక్ లీవ్ అన్న ఫ్రైడే పెట్టాను, అయిపోయింది. సప్ అని చెప్పి అయిపోయింది. మళ్ళీ వీకెండ్ వచ్చింది. సాటర్డే నైట్ ఏమన్నా హరిద్వార్లో ట్రైన్ మిస్ అయిపోయింది. అంటే మేము అక్కడ సాటర్డే మార్నింగ్ ఎక్కినా కూడా ఈ మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది కదా సార్, ఎంతసేపు పట్టిదో తెలియదు. దాని తర్వాత దాని టైమింగ్స్ తెలియదు. అంటే గూగుల్ టైం ఏమన్నా మనకి గంటకి 60 kilometers చూపించేది, కానీ అక్కడ మనకి వెళ్ళేది గంటకి 20, 30, 40 kilometers మించి వెళ్ళలేము, ఘాట్ రోడ్ కాబట్టి. అలా అయిపోయింది. దాని తర్వాత అక్కడ నుంచి హరిద్వార్ నైట్ అరౌండ్ 11కి వచ్చాము. ఢిల్లీలో పొద్దున మార్నింగ్ 5కి 6కి అనుకుంటా ట్రైన్ ఉంది. అది ఎక్కితే విజయవాడ దించేసింది. మా ఊరు పక్కనే మంగళగిరి ఉంటుంది కదా. సో కాబట్టి ఆ 6కి ఎక్కడానికి అక్కడ బస్సు బుక్ చేసాం, అరౌండ్ ఒక 400 rupees. ఆ బస్సుకి బుక్ చేసి అక్కడ ఎక్కేసి వచ్చేసాం మంగళగిరి. అదే విజయవాడ వచ్చాం. విజయవాడ నుంచి ఓలా మంగళగిరి. సో నాకు అరౌండ్ ఈ మొత్తం ట్రిప్పు అంటే ఇక్కడ నుంచి అహ్మదాబాద్ ఫ్లైట్ ఢిల్లీ ఏమన్నా ఢిల్లీ మళ్ళీ ఫ్లైట్, ఢిల్లీ టు ఇది వందే భారత్, అహ్మదాబాద్ టు ద్వారకా వందే భారత్, మధ్యలో బస్సెస్, మొత్తం ట్రిప్ కాస్ట్ ఎంత అయిందంటే నాకు 30K అయింది. వీటిలో 2 flights ఉన్నాయి, 3 వందే భారత్లు ఉన్నాయి. దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ ఉంది, అది కూడా టార్దేశీ ట్రైన్. సో ఇంత అయినా కూడా మనకి ఎందుకంటే అంత తక్కువ అయిందంటే మేము హోటల్స్ ఏం బుక్ చేయలేదు కాబట్టి తక్కువైంది. కాబట్టి మీరు కూడా వెళ్ళాలి ఎక్కడికంటే ఇదే చార్ధామ్ యాత్రకు వెళ్ళండి. అలాగే మీకు ప్రతి చోట మీకు సిగ్నల్ వస్తుంది కదా, నేను చెప్తున్నా కదా. యమునోత్రి దగ్గర వస్తుంది, దాని తర్వాత యమునోత్రి దగ్గర కొద్ది తక్కువ వస్తుంది. ఇది గంగోత్రి దగ్గర వస్తే కేదార్నాథ్ దగ్గర వస్తుంది. కేదార్నాథ్ దగ్గర అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంటే రాదనుకుంటాం కానీ సూపర్ వస్తుంది. కేదార్నాథ్ టెంపుల్ సరౌండింగ్స్లో అదొక
20-30 మీటర్స్. అంటే ఆ కొండపైన వస్తుంది. అక్కడ కొద్దిగా చూసుకుంటే అక్కడ నేను చూసాను సిగ్నల్స్ ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. మీకు ఇంకా టైము నాకు తెలిసి అక్టోబర్ దాకా ఉండిద్ది. ఇది ఇప్పుడు జూలై కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో ఆగస్ట్లో ప్లాన్ చేసుకోండి. ఆగస్ట్లో కొద్దిగా చలి ఎక్కువ ఉండిద్ది. బద్రీనాథ్ మిస్ అవ్వని బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి, వచ్చేసేయండి. జై హింద్, ఉంటా, బాయ్ బాయ్.